క్యాప్సికమ్ టమాటో పచ్చడి చేస్తున్నానండి. ఫ్రై చేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు వేసాను. ఫ్రై చేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా ఇంకా వేయాలి. క్యాప్సికమ్ కూడా కొద్దిగా ఇట్లా ఫ్రై చేసి తీసుకోవాలండి. కొంచెం హెలాపినో కూడా వేసాను. ఈరోజు చిల్లీస్ లేవు, అందుకని వేసాను. క్యాప్సికమ్ ముక్కలు కూడా మగ్గనియండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. మా హస్బెండ్ కొత్తిమీర పచ్చడి చేయమంటే నేను ఈ ముక్కలన్నీ వేసేసాను ఫ్రిడ్జ్ చేసి. మూత పెట్టేస్తే మగ్గుతుందండి కొత్తిమీర. వేగిపోయిందండి. ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. ఇవి ఎందుకు ఏం చేస్తున్నారంటే, ఇవి ఏం చేసి పండుమిరపకాయ పచ్చడిలో వేసి కొద్దిగా తిప్పేసుకున్నామంటే, గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మా ఫ్రెండ్ దగ్గర కొత్తగా నేర్చుకున్నాను. టొమాటో, క్యాప్సికమ్, కొత్తిమీర పచ్చడి రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ కొత్తిమీర, టొమాటో, క్యాప్సికమ్ పచ్చడి.